అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. కార్తీక మాసంలో 15వ రోజు కార్తీక పౌర్ణమి రోజు మనము ఈ 15వ పారాయణంని, కార్తీక మహాపురాణంని ఈరోజు విందాము. సూత శౌనకాది మునులందరూ కూడాను నైమిషారణ్యంలో ఉండి వాళ్ళందరూ కూడాను కార్తీక పురాణాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా వాళ్ళకి కూడాను కార్తీక పౌర్ణమి వచ్చేసింది. అందుకని కార్తీక పౌర్ణమి కావడం వలన వాళ్ళందరూ కూడాను వాళ్ళు ఉన్నటువంటి నైమిషారణ్యంలోని మునులందరూ కలిసి ఆ సూత మహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు. ధాత్రీ వృక్ష సంయుతమైనటువంటి ఒక చక్కటి ప్రదేశానికి చేరుకున్నారు. ధాత్రీ వృక్షము అంటే తులసి వృక్షంతోని పాటుగానే ధాత్రీ వృక్షము అంటే ఉసిరిక చెట్టు మరియు తులసి, ఈ రెండు చెట్లు కూడాను ఉన్నటువంటి ఒక చక్కటి ప్రదేశానికి వాళ్ళు చేరుకొని అక్కడ ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైనటువంటి శ్రీహరి ప్రతిమను ఏర్పరచుకున్నారు. ఉసిరికలతో శ్రీహరిని పూజించారు. అనంతరము గోవింద గోవింద అనేటువంటి నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వర్తించారు. అంటే గోవింద గోవింద అనే నామాన్ని జపిస్తూ శ్రీహరిని, విష్ణుమూర్తిని పూజించి ఆ తర్వాత అందరూ కూడాను ఒకచోట చేరి వనభోజనాన్ని స్వీకరించారు. తదనంతరము వారి విధులన్నింటినీ కూడాను నిర్వహించుకొని సాయంకాలం వేళ సంధ్యావందనాలని పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు. తులసి చెట్టు సమేతమైనటువంటి ఆ ఉసిరి చెట్టు దగ్గర ఉన్నారు కదా, అక్కడ చక్కగా ఒక తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడ మళ్ళీ విష్ణువుని కార్తీక దామోదర నామంతో పాటుగాను అదే విష్ణుమూర్తిని విష్ణుమూర్తిని కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు అనే నామంతో పిలుస్తూ ఉంటారు. కాబట్టి కార్తీక దామోదర నామునిగా ప్రతిష్ఠించారు. ప్రాణ ప్రతిష్ఠాదుల్ని కూడా చేశారు. ఓం శ్రీ తులసి ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధనలను చేశారు. ధ్యానావహన, ఆసన, అర్ఘ్య, పాద్య, ఆచమన, మధుపర్క, స్నాన, వస్త్ర, ఆభరణ, గంధ, పుష్పాక్షత, ధూప, దీప నైవేద్యాదులను పుష్పాలంకారణ, నమస్కారాలనే షోడచోపచారాలతో పూజించారు. విష్ణువుకెదురుగా చిలువలు పలువలు లేని మంచి కలపస్తంభాన్ని నాటి దానిమీద శాలివ్రీహి, ధాన్య, తిలాదులను ఉంచి ఆ పైన ఆవునేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పించారు. అనంతరము కార్తీక మాసాదిగా తాము చెప్పుకున్నటువంటి స్కాంద పురాణాంతర్గత విశేషాలన్నింటిని కూడాను మళ్ళీ ఒకసారి పునఃస్మరణ చేసుకున్నారు. అవన్నీ ఏంటి? సోమవార కార్తీక వ్రతం అంటే సోమవార వ్రతం యొక్క విశేషాలను, సోమవార వ్రత కార్తీక పౌర్ణమి స్నానాది పుణ్య సంచయ కథ స్వరూపాలైనటువంటి తత్వనిష్టోపాఖ్యానము, శత్రుజిత్ చరిత్రము, వనభోజన మహిమ, దేవదత్తోపాఖ్యానము, అజామిళోపాఖ్యానము, మందరోపాఖ్యానము, శ్రితకీర్తిపాఖ్యానము, అంబరీషోపాఖ్యానము మొదలైన వాటన్నింటినీ కూడాను అంటే ఈ 15 రోజుల నుండి ఏవైతే ఈ కార్తీక పురాణంలో వాళ్ళందరూ కూడాను విన్నారో వాటినన్నింటినీ కూడాను మళ్ళీ పునః అంటే మళ్ళీ మననం చేసుకున్నారు. తదుపరిని ఆ మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము సూతుల వారిచే ప్రవచించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిషారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను, కార్తీక దీపాలను, దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు. అంటే ఉసిరికతోని పాటుగా కార్తీక దీపాలను దక్షిణములతో, తాంబూలముతో అంటే పండ్లు, తాంబూలము వాటన్నింటితోనూ కూడాను బ్రాహ్మణులకి దానమిచ్చారు. ఆ రాత్రి కాలాత్రికమనాన్ని కూడా లెక్క చేయకుండా హరినామస్మరణలతోనూ, సంకీర్తనలతోనూ, నృత్య గానాలతోనూ గడిపిన వారై భక్తి పారవశ్యంతో తన్మయులైపోయారు.
వాళ్ళందరూ కూడాను భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్యత సంతృప్తులయ్యారు. సూత శౌనకాది మునిప్రవరులందరూ కూడాను రాత్రంతా కూడాను హరినామస్మరణను, హరినామ కీర్తనలను, నృత్య గానాలతో గడిపిన వారయ్యి భక్తి పారవశ్యంతో తన్మయులయ్యి జన్మ సాఫల్యతను పొందారు. కార్తీక మాసము మొదలు తాము చెప్పుకున్నటువంటి స్కాంద పురాణాంతర్గత విశేషాలన్నింటినీ కూడాను వాళ్ళు మళ్ళీ పునఃమరణం చేసుకున్నారు. దాంట్లో భాగంగా మళ్ళీ మీకు ఒకసారి తత్వనిష్టోపాఖ్యానం గురించి ఈరోజు వివరిస్తాను. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలకనివాడు, అన్ని భూతముల యందున దయాళువు, తీర్థాటనా ప్రియుడు అయిన ఆ బ్రాహ్మణుడు ఒకానొక తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ మార్గమధ్యంలో గోదావరి తీరాన గల ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయచ్ఛాయలు గలవాళ్ళు, ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్రని నేత్రములు గడ్డములు కలవాళ్ళు, గుచ్చబడిన ఇనుప తీగలకు మళ్ళీ పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో, వికృత వదనార విందాలతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మ రాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడా కూడాను ప్రాణ సంచారం అనేదే ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసినటువంటి తత్వనిష్ఠుడు అనేటువంటి ఆ బ్రాహ్మణుడు అదిరిపడ్డాడు, అంటే భయపడ్డాడు. దానితో బాటి ఆ రాక్షసులు కూడాను తనను చూడడంతో అతన్ని రాక్షసులు చూశాడు. రాక్షసులు తత్వనిష్ఠుడిని చూశారు, తత్వనిష్ఠుడు రాక్షసులను చూశారు. ఇద్దరు ఒకరికొకరు చూసుకున్నారు. దాంతో తత్వనిష్ఠుడు ఏమైంది, భయపడిపోయాడు ఆ రాక్షసులను చూడగానే. అలా భయపడి అక్కడి నుండి పారిపోదామని చెప్పేసని పారిపోతూ ఉన్నాడు. అంటే దేవతలకు లోకాలకు కూడా శ్రీహరిని స్మరిస్తున్నాడు. ఎలా స్మరిస్తూ పరిగెడుతున్నాడో చూడండి. దేవతలకు లోకాలకు కూడా యజమానివైన వాడా, నారాయణ అవ్యయ నన్ను కాపాడు, అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు, ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు నెరగనివాడను, నన్ను కాపాడు రక్షించు అని ఎలుగెత్తి స్మరించుచు ఆ రాక్షస భయముతో అక్కడి నుంచి పారిపోసాగాడు. తత్వనిష్ఠుడు రాక్షసుల నుంచి భయపడి పారిపోతూ నారాయణుణ్ణి ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు. అతనిని బట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనుకననే పరిగెత్తసాగింది. అతన్ని ఎట్లయినా పట్టుకోవాలని చెప్పేసి ఆ చెట్టుపై ఉన్నటువంటి ఆ రాక్షసులు 3 కూడాను అతని వెంట పరిగెడుతూ ఉన్నారు. రాక్షసులు ఆ పారునికి, అంటే ఆ బ్రాహ్మణునికి చేరువవుతున్న కొద్దీ, దగ్గరవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు కంటబడటం వలన తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామము చెవులబడటం వలన వెంటనే వారికి జ్ఞానోదయమైంది. తత్వనిష్ఠుడు పరిగెడుతూ ఉంటే వెనుక నుండి ఈ రాక్షసులు పరిగెడుతూ ఉన్నారు. ఆ రాక్షసులు పరిగెడుతూ అతనికి దగ్గరికి రాగానే అతను హరినామస్మరణ చేస్తూ పరిగెడుతున్నాడు కదా. ఆ హరినామస్మరణ అనేటువంటిది, ఆ హరినామం అనేటువంటిది ఈ రాక్షసుల చెవులో పడింది. ఆ చెవులో పడగానే వాళ్ళందరూ పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడాను కొంతవరకు హరించుకుపోయి వాళ్ళందరికీ కూడాను ఏమైంది, జ్ఞానోదయమైంది. అదే తడవుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకుని దండ ప్రణామాలని ఆచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునః నమస్కరించారు. వాళ్ళకి జ్ఞానోదయం కాగానే ఏం చేశారు, ఆ బ్రహ్మరాక్షసులు 3 కూడాను అతని దగ్గరికి వెళ్ళి అతనికి
ప్రణామాలు ఆచరించారు, దండ ప్రణామాలను ఆచరించారు. అంటే చేతులు జోడించి కాళ్ళపై పడి అతనికి నమస్కరించారు, ఆ బ్రాహ్మణునికి నమస్కరించారు. భయపడకు బ్రాహ్మణ, మా వలన నీకు ఎలాంటి కీడు కలగబోదు, మమ్మల్ని నమ్ము ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని మరలా కూడాను ఆ బ్రాహ్మణునికి నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయముతో తత్వనిష్ఠుడు, మీరెవరు? చెయ్యరాని పనులు వేరిని చేయడం వలన ఇలా అయిపోయారు. మీ మాటలు వింటూ ఉంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరంగా చెప్పండి. మీ భయబాధావళి తొలగే దారి చెబుతాను అన్నాడు. అలా తత్వనిష్ఠుడు చెప్పినటువంటి మాటలని విన్నటువంటి వాళ్ళు ఇలా చెప్తూ ఉన్నారు. ఆ తత్వనిష్ఠుడు చెప్పిన మాటలని విన్న తర్వాత అందులో ఆ ముగ్గురు రాక్షసులలో ఉన్నటువంటి ఆ రాక్షసులలో ఒక రాక్షసుడు ఇలా తన గురించి వివరిస్తూ ఉన్నాడు. ఓ విప్రోత్తమ, నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమందలి మందరమనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడని అయిన గుణానికి కుటిలుడిని, వంచనామయ వచ చమత్కారుడిని అయి ఉండేవాడిని. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఏనాడు పట్టడన్నమైనా పెట్టి ఎరగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతుల పాలైపోయారు. మరణానంతరము దుస్సహమైన నరకయాతనలను అనుభవించి చివరకు ఇలా బ్రహ్మ రాక్షసుడనయ్యాను. కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అని అన్నాడు. ఆ తర్వాత ఇంకొకతను, ఆ రాక్షసుల్లో ఉన్నటువంటి ముగ్గురు రాక్షసుల్లో రెండవతను ఇలా తన గురించి చెప్తూ ఉన్నాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచూ ఉండేవాడిని. నేను నా భార్యా పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రము చద్దికూటిని పడవేసేవాడిని. అతను మాత్రం మంచి పంచభక్ష పరమాన్నాలు తింటూ తల్లిదండ్రులకు నిన్నటిది మొన్నటిది మిగిలిన ఆహారాన్ని పెట్టేవాడంట. బాంధవ బ్రాహ్మణ కోటికి ఏనాడు కూడాను ఒక్క పూటైనా కూడాను భోజనంను పెట్టక విపరీతంగా ధనార్జన చేసి ఆ కావరంతో బ్రతికేవాడిని. ఆ శరీరము కాలం చేశాక నరకాన పడి ఘోరాతి ఘోరమైన బాధలను అనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిడునికి వలనే నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించు అని అన్నాడు. దాని తర్వాత మూడవ రాక్షసుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడను. విష్ణువాలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావిని, కఠిన వచస్కుడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేశ్యలకు అందజేసి విష్ణు సేవలను సక్రమంగా చెయ్యక గర్వంతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములను అనుభవించుచు పాపపుణ్య విచక్షణ రహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును చవిచూసి అనంతరము ఈ భూమిపై నానా విధహీన యోన్లలోనూ నానా నీచ జన్మలను ఎత్తి కట్టకడకి వెట్టిదమైన బ్రహ్మ రాక్షసునిగా పరిణమించాను. ఓ సదేవుడా, నన్ను మన్నించి మరలా జన్మించి అవసరము లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు. ఆ ముగ్గురు రాక్షసులు కూడాను తమ తమ పూర్వజన్మలను గురించి తత్వనిష్ఠుడికి వివరించాడు. ఆ తర్వాత వాళ్ళ పూర్వ భవకృత మహాఘరాశికి ఎంతగానో పశ్చాత్తాపడుతూ ఉన్న ఆ రాక్షసులకు తత్వనిష్ఠుడు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట ఆ రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరము
అమూకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతఃస్నానమహం కరిష్యే అనే సంకల్పములతో అతడు విధి విధానముగా స్నానము చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారు విగత దోషులు దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. ఓ విదేహరాజా, అజ్ఞానము వలన గాని మోహ ప్రలోభాల వలన గాని ఏ కారణము చేతనైనా గాని కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరీ నదిలో స్నానమును ఆచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహముగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానమును తప్పకుండా చెయ్యాలి. కావేరీలో సాధ్యము కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడైనా సరే ప్రాతః స్నానమును మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానమును చేయరో వాళ్ళు 10 జన్మలు చెండాలపు యోనులలో పుట్టి అనంతరము ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతః స్నానమును ఆచరించాలి అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు. ఆ అధ్యాయంని ఈరోజు మళ్ళీ మనం ఒకసారి పునఃస్మరణం చేసుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.